హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి కేతిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ మహాశివుడి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాశివరాత్రి సందర్భంగా మేము వైజాగ్ బీచ్ రోడ్లో 3 ఫేమస్ మహాశివుడి టెంపుల్స్కి అయితే వెళ్తున్నామండి. సో ఈ టెంపుల్స్ ఎక్కడ అండ్ టెంపుల్ డీటెయిల్స్ ప్రతిదీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం మహాశివరాత్రి విశిష్టత గురించి తెలుసుకుందాం. మన ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘబహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆ వేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు. ఇలా శివరాత్రి విశిష్టత గురించి చెప్పుకోవాలి అంటే చాలానే ఉందండి. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ పక్కనే ఉన్నాము, నడుచుకుంటూ వెళ్తున్నాం. బైక్ రోడ్ పైన పార్క్ చేసి. సో చూస్తున్నారు కదండి, నాగక్షేత్రం టెంపుల్. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే జోడుగుళ్ళపాలెం నేమ్ బోర్డుకి ఆనుకునే ఉంటుంది. బీచ్ రోడ్లో కనిపిస్తుంది కదండి జోడుగుళ్ళపాలెం నేమ్ బోర్డు. సో ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా జీవీఎంసీ పార్క్ ఆపోజిట్లో ఉంటుందండి. మనకి టెంపుల్ బయటే పూజా సామాగ్రి అంతా కూడా అమ్ముతారు. అండ్ అభిషేకం కోసం పాలు, వాటర్, చెంబు ప్రతిదీ కూడా బయటే ఉంటుందండి. మనం చెంబు కొనుక్కోవసరం లేదు. అభిషేకం కోసం 20 రూపీస్ ఇస్తే మొత్తం అంతా కూడా వాళ్ళే ఇస్తారనమాట. సో చూస్తున్నారు కదా, బయట అంతా కూడా ఈ విధంగా ఉంది టెంపుల్ బయట. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ అయితే ఉంటాయండి. కిందకు ఉంటుంది, లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలా నడుచుకుంటూ ఈ టెంపుల్ లోపలికి వెళ్ళగానే ముందుగా మనకి రైట్ సైడ్లో నాగపంచమి గుడి దర్శనమిస్తుందండి. ఈ గుడిలో నాగప్రతిష్ఠ చాలా గొప్పదని, స్థల పురాణం కూడా ఉందని ఇక్కడ చెప్తుంటారు. నాగపంచమి గుడి బయట ఇలా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది నాగక్షేత్రం అన్నమాట. సో టెంపుల్ లోపల అంతా కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. గేట్ అయితే ఓపెన్ చేసలేదు, సో ఇలా చూపిస్తాను. టెంపుల్ లోపల ఈ విధంగా ఉందండి విగ్రహం. అండ్ టెంపుల్ గోడ గోపురం పైన చూస్తున్నారు కదా, లోపల గోపురం ఈ విధంగా ఉంటుందన్నమాట. అన్నీ కూడా నాగపాములతో చెక్కేసి ఉందన్నమాట. సో దర్శనం చేసుకున్నారు కదండి, నాకైతే చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్. సో దేవుడికి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం శివాలయం లోపలికి అయితే వెళ్దామండి. శివాలయం లోపలికి వెళ్ళడానికి వే అయితే ఇలా ఉందన్నమాట. సో టెంట్స్ అవి వేశారు భక్తులకి ఎండ తగలకుండా ఉండడం కోసం. జనాలు అయితే చాలామంది ఉన్నారండి. శివరాత్రి కదా, సో ఎక్కువ మంది వచ్చారనమాట. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఎందుకంటే ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు ఈ టెంపుల్లో మనకి ఒక్క దగ్గర కనిపిస్తాయండి. సో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే కనిపిస్తుంది కదండి. దర్శనంకి అంటే అభిషేకానికి 20 రూపీస్, దర్శనంకి మాత్రం ఫ్రీ అండి. ఫ్రీ దర్శనమే, టికెట్ ఏం లేదు. బట్ అభిషేకం చేపించాలంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో కొబ్బరికాయలు ఇక్కడ కొట్టుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదండి, అక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అన్నమాట. ఇలా కొంచెం ముందుకు వెళ్తే అభిషేకం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ గుడికి వచ్చే భక్తులు ఇక్కడ ఉన్న శ్వేతలింగానికి పాలతో అభిషేకం చేస్తారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు ఈ టెంపుల్లో మనకి ఒక దగ్గర కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, భీమశంకర జ్యోతిర్లింగం, భావగిరి, మహారాష్ట్ర. ఇక్కడ చూస్తున్నట్లయితే మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. ప్రతి జ్యోతిర్లింగం కింద పేరు అండ్ అవి ఏ ప్లేస్, ఏ రాష్ట్రం అన్నీ కూడా మెన్షన్ చేసి క్లియర్గా ఉంచారు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, ఎల్లోరా, మహారాష్ట్ర.
ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వెళ్ళి మనం జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోలేకపోవచ్చు. బట్ ఈ టెంపుల్కి వచ్చినట్లయితే 12 జ్యోతిర్లింగాలను మనం ఒకే దగ్గర దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మహాశివలింగం కనిపిస్తుంది. ఈ టెంపుల్లో ఈ 12 జ్యోతిర్లింగాలు కాకుండా ఈ మహాశివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఫ్రెండ్స్, మన వైజాగ్లో అతిపెద్ద మహాశివలింగం ఈ టెంపుల్లో మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వారకా, గుజరాత్. 5వ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, నాసిక్, మహారాష్ట్ర. ఆ మహాశివుడి ఆశీస్సులు, అనుగ్రహం మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 6వ జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం, సౌరాష్ట్ర, గుజరాత్. 7వ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఖాండ్వా జిల్లా, మధ్యప్రదేశ్. ఈ గుడిలో అన్ని జ్యోతిర్లింగాలు ఇలా వరుసగా ఉంటాయి. 8వ జ్యోతిర్లింగం వైద్యనాథ్ జ్యోతిర్లింగం, దేవ్ఘర్, జార్ఖండ్. ఇలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 9వ జ్యోతిర్లింగం మనకి దర్శనమిస్తుంది. రామేశ్వర జ్యోతిర్లింగం, రామేశ్వరం, తమిళనాడు. 10వ జ్యోతిర్లింగం కేదారేశ్వర జ్యోతిర్లింగం, కేదార్నాథ్, ఉత్తరాఖండ్. 11వ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. 12వ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, వారణాసి, ఉత్తరప్రదేశ్. ఇలా 12 జ్యోతిర్లింగాలతో పాటు ఒక మహాశివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్లో దర్శనం అయ్యాక ప్రసాదాన్ని పంచిపెడుతున్నారు. హర హర శంభో శంకర. దర్శనం అయితే మంచిగా అయిందండి. ఇప్పుడు మేము ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా లుంబిని పార్క్ పక్కనే ఉంటుందండి. టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ 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 సీతారామ సాగర లింగేశ్వర ఆలయం. ఈ టెంపుల్ కూడా బీచ్ రోడ్లోనే ఉంటుందండి. బీచ్కి ఆనుకునే ఉంటుంది టెంపుల్. సో టెంపుల్ లోపలికి ఇలా వెళ్ళినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, టెంపుల్ బయట అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. టెంపుల్ సైడ్ అన్నమాట. ఇలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి టెంపుల్ ఎంట్రన్స్ వస్తుంది. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేక విశిష్టత ఉందండి. ఏంటంటే ఒకటే టెంపుల్లో మనం బాబా గారిని, సీతారాముల వారిని అండ్ శివయ్యని మనం దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే బీచ్ పక్కనే ఉంటుంది, కనిపిస్తుంది కదా బీచ్. ఇలా కొన్ని స్టెప్స్ కిందకి దిగినట్లయితే మనకి ఎంట్రన్స్ కనిపిస్తుందండి. ఎంట్రన్స్లో ఈ విధంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. సో బయట అంతా టెంపుల్ చూస్తున్నారు కదా, ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి. చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మేము కూడా ఈ టెంపుల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నామండి. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్ చూస్తే. అండ్ ఈ టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుందండి. చూస్తున్నారు కదా, బీచ్కి ఆనుకునే టెంపుల్ ఉంది. సో ఇలా మనం ముందుకు వెళ్ళినట్లయితే స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళినట్లయితే మనకి రైట్ సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. టెంపుల్ రైట్ సైడ్ ఇలా చిన్న చిన్న శివలింగాలు దర్శనమిస్తాయి. చూస్తున్నారు కదా, ఎంత మంచిగా అనిపించిందంటే నాకైతే చాలా బాగా అనిపించిందండి. సో ఆల్రెడీ శివలింగాలకి అభిషేకం చేశారు పాలతో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయండి మొత్తం అంతా కూడా. సెంటర్లో ఇలా కొంచెం పెద్ద శివలింగాన్ని పెట్టారు. అండ్ అక్కడ చూస్తున్నట్లయితే పాలరాతి శివలింగాలు అండ్ రాతితో శివలింగాలు ఉన్నాయి. సో చూడండి, శివయ్యని ఇలా ప్రతిష్ఠించారు. చాలా చాలా బాగుందండి. చాలా బాగా అనిపించింది నాకు. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తాను మీకు. టెంపుల్కి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. వాటర్లో ఇలా మంచిగా కలువ పూలు అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కూడా చిన్న చిన్న శివలింగాలు అండ్ బాబా విగ్రహాలు ఉన్నాయి. అండ్ వాటర్ మధ్యలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ చూస్తున్నారా, వాటర్ మధ్యలో పెద్ద మహాశివలింగాన్ని పెట్టారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే శివలింగం పైన మహాశివుడు మనకి కనిపిస్తారు. ఇలా టెంపుల్ లోపల కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే టెంపుల్కి రైట్ సైడ్ ఇలా డౌన్కి స్టెప్స్ ఉంటాయండి లోపలికి. సో ఇక్కడ వాటర్లో ఈ విధంగా ఉందండి మొత్తం. నేను ఇలా చూస్తే నాకు అనిపించింది టార్టాయిస్ రియలా లేకపోతే కాదని. అలా కొంతసేపు చూశాను. అప్పుడు అది కొంచెం మూవ్ అయింది. అప్పుడు నాకు అర్థమైంది ఇది రియల్ టార్టాయిస్ అని. సో ఇలాంటివి చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చూడండి ఎంత మంచిగా ఆవు దూడ అండ్ ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. చాలా చాలా బాగుందండి టెంపుల్. చాలా మంచిగా ఉంది, చాలా ప్లెజెంట్గా.
ఎంత బాగా అనిపించిందంటే నాకు చాలా చాలా మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీగా అనిపించిందండి. ఇంకా టార్టాయిస్ కూడా లోపల వాటర్లో ఉన్నాయి, 3-4 ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, టెంపుల్ లోపల నుంచి మనం బయటికి చూస్తే బీచ్ ఈ విధంగా కనిపిస్తుందండి. చుట్టూ కూడా ఇలా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దామండి దర్శనం చేసుకోవడానికి. ఇలా ముందుకు వెళ్ళినట్లయితే టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ చూస్తున్నారా, ఇక్కడ వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది అండ్ బాబా గారి విగ్రహం కనిపిస్తుంది. బాబా గారిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్, దండం పెట్టుకోండి. బాబాగారి పాదాలు అండ్ బాబాగారిని ఈ విధంగా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇలా మనం ముందుకు వెళ్తే చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది టెంపుల్ లోపలికి, గోపురం లోపలికి అన్నమాట గుడి. సో చూడండి, డీటెయిలింగ్ అంతా టెంపుల్ లోపల గోడల పైన ఈ విధంగా ఉందండి. ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని పెట్టారు అండ్ చూడండి ఇలా ఉందన్నమాట. లోపలికి వెళ్ళొచ్చా అని అడిగితే వెళ్ళండి మేడం అని చెప్పారు. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. సీతారాముల వారి విగ్రహాలని అండ్ ఇలా విగ్రహాలను అయితే పెట్టారండి లోపలంతా కూడా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. గుడి లోపలికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవేమీ గుర్తురావండి. మనసు ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మెయిన్ టెంపుల్లో సీతారాముల వారి విగ్రహాలని లెఫ్ట్ సైడ్ ప్రతిష్ఠించారు. సెంటర్లో బాబాగారి విగ్రహం, వినాయకుడి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. రైట్ సైడ్లో ఇలా శివాలయం అయితే పెట్టారండి. లోపల ఇలా శివలింగాన్ని పెట్టారు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మహాశివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారండి. టెంపుల్ లోపల గోపురం అయితే ఈ విధంగా ఉంటుంది. దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. మహాశివరాత్రి రోజు ఇలా టెంపుల్స్ని విజిట్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం చేసుకుని బయటకు వస్తే ఈ విధంగా ఉంటుందండి. ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు. అసలు టెంపుల్ దగ్గర నుంచి బయటికి వెళ్ళాలంటే నాకు అస్సలు మనసు రావట్లేదండి, అంతా బాగుంది ఇక్కడ. మీరు కానీ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఉచితంగా వాటర్ కూడా ఇస్తున్నారు. ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్ అండ్ ప్లెజెంట్గా ఉందండి. చాలా చాలా బాగుంది. సో ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా లుంబిని పార్క్ పక్కనే ఉంటుందండి, బీచ్ రోడ్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం వైజాగ్ ఆర్కే బీచ్ సాగర్ తీరంలో 1,08,00,000 శివలింగాలతో ఒక మహాశివలింగాన్ని ఏర్పాటు చేశారండి. అక్కడికైతే వెళ్దాము. సో దారిలో అలా వెళ్తూ ఉంటే మాకు బీచ్ రోడ్లోనే ఇక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ ఏదో పెట్టారండి. సో శివరాత్రి సందర్భంగా అక్కడికైతే వెళ్ళాలనిపించింది. చాలామంది జనాలు ఉన్నారండి. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నారో. ఏ అకేషన్ అయినా కూడా ఇక్కడ అంటే ఈ స్టేజ్ పైన ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయండి. అంటే ఏవైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇలా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంది. ఇలా కొంచెం సేపు ఇక్కడ స్పెండ్ చేసాము. ఇలా అసలు చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేస్తున్నారు పిల్లలందరూ కూడా. సో కొంచెం సేపు అయిపోయాక ఇంకా స్టార్ట్ అయిపోయామండి. లేట్ అయిపోతుంది కదా, మరి నైట్ అయిపోతే అక్కడేం కనిపించదని స్టార్ట్ అయ్యాము. సో అలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అసలు బీచ్ రోడ్ ఖాళీ లేదండి. చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు. ఎందుకంటే శివరాత్రి రోజు చాలామంది అందరూ కూడా వైజాగ్లో ఉన్నవాళ్ళు అండ్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా బీచ్కి వస్తారు. అండ్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఇలా మహాశివలింగాన్ని ఏర్పాటు చేస్తారు కదండి. సో అవి చూడడానికి ఎక్కడెక్కడున్న జనాలందరూ కూడా వస్తారండి. చాలా ఫుడ్ స్టాల్స్ పెట్టారు అండ్ చాలామంది అయితే ఉన్నారండి జనాలు. చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఆర్కే బీచ్ రోడ్లో భక్తులతో రద్దీగా ఉండడం వలన ఎక్కడికక్కడే మనకి ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. కనిపిస్తున్నాయి కదండి వాటర్ స్టాల్స్, మినరల్ వాటర్ని అందిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఆర్కే బీచ్ రోడ్లో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహాశివరాత్రి రోజున ఏర్పాట్లు చేశారు. 1,00,00,000 శివలింగాలతో ఆర్కే బీచ్లో శివరాత్రిని జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఎంతో అద్భుతంగా చేసుకుంటారు కూడా. ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన మహాశివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి భక్తులు వేలాది సంఖ్యలోనే వచ్చారు. చూస్తున్నారు కదండి ఎంత రద్దీగా ఉందో. అసలు చాలా చాలా మంది ఉన్నారు. చిన్నపిల్లలని అయితే అస్సలు చెయ్యి వదలకూడదండి, ఎందుకంటే అంత జనాలు ఉన్నారు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అసలు మహాశివలింగాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఎగ్జాక్ట్గా ఆర్కే బీచ్ రోడ్లో కాళీమాత టెంపుల్ ఉంటుంది కదండి. సో కాళీమాత టెంపుల్ ఆపోజిట్లోనే మహాశివలింగాన్ని ఏర్పాటు చేశారు.
బైక్ మనం ఇలా రోడ్ పైనే పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంతమంది జనాలు ఉన్నారు కాబట్టి మనం పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలో చూసుకుని చేసుకోవాలి. చాలామంది జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఉంది ఆర్కే బీచ్ రోడ్లో. సో బైక్ పార్కింగ్కి మా ఆయన బైక్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. నన్ను ఇక్కడ దించేసి, కనిపిస్తుంది కదండి క్రౌడ్, బీచ్ లోపలనమాట అదంతా. సో మహాశివలింగం కనిపిస్తుంది కదండి, చూడండి ఫ్రెండ్స్. కొంచెం దూరం నుండి తీస్తున్నానమాట వీడియో. సో 1,08,00,000 శివలింగాలకు కుంభాభిషేకం చేస్తున్నారండి. ఈ ఇయర్ స్పెషల్ అదేనండి, మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. మహాకుంభమేళా నుండి పుణ్యజలాలను తీసుకొచ్చి ఇక్కడ మహాకుంభాభిషేకం చేస్తున్నారండి మహాశివలింగానికి. సో మహాశివలింగాన్ని చూడడానికి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా వెళ్ళొచ్చు, స్టెప్స్ ఉంటాయి కదా. సో స్టెప్స్ నుండి కొంచెం కిందకి దిగినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళనైనా చేయి పట్టుకొని తీసుకువెళ్ళాలండి, అంతమంది జనాలు ఉన్నారనమాట. సో ఒక్కసారి కానీ చేయి వదిలేమో ఇంకా తప్పిపోతాం, అంతమంది ఉన్నారు. సో ఇలా ముందుకు వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఈ విధంగా ఉందండి. కొన్ని యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. డ్యాన్సెస్ అండ్ స్పీచెస్ అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ చేస్తున్నారు. సో రైట్ సైడ్కి వచ్చేసి ఇలా ఎంట్రన్స్ ఉందండి. రైట్ సైడ్ లోపలికి ఈ విధంగా వెళ్ళినట్లయితే శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. మహాశివలింగాన్ని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇంత చిన్న ప్లేస్లో నిజంగానే 1,08,00,000 శివలింగాలు ఉంటాయా అని చాలామందికి డౌట్ అయితే వస్తుందండి. కానీ ఇక్కడ ప్రతి శివలింగం మీద చిన్న చిన్న శివలింగాలను చెక్కారండి. సో అలా అన్నీ కలిపి 1,08,00,000 శివలింగాలు అయితే అయ్యేలాగా మహాశివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క శివలింగంపై 3,600 చిన్న శివలింగాలు చెక్కు ఉంటాయి. అలా అన్నీ కలిపి 3,000 శివలింగాలతో ఒక పెద్ద మహాశివలింగాన్ని ఏర్పాటు చేశారు. 1,08,00,000 శివలింగాలతో ఈ మహాశివలింగాన్ని ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ వేడుకలు ఇంకా ఘనంగా జరుగుతున్నాయి. ఈసారి మహాకుంభమేళా నుండి తీసుకొచ్చిన పుణ్యజలాలతో శివలింగానికి మహాకుంభాభిషేకం చేయబోతున్నారు. అండ్ శివరాత్రి రోజున ఉదయం నుండి ప్రత్యేక పూజలు, హోమాలు కూడా జరుగుతున్నాయి. దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా చాలా ఫాస్ట్గానే చేస్తున్నారు. శివరాత్రి రోజున వేలాది మంది భక్తులు బీచ్ రోడ్లో ఉదయం వరకు జాగారం చేసి బీచ్లో పుణ్యస్నానం చేసి ఇంటికి వెళ్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆ మహాశివుడికి హోమాలు చేస్తున్నారు. పూజలు హోమాలు జరిపించే ప్లేస్ అండి. సో చూస్తున్నారు కదా భక్తులందరూ ఎంతమంది ఉన్నారో. సో హోమానికి కావలసిన ప్రతివి పూజ ఐటమ్స్ ఇక్కడ బయటే అమ్ముతున్నారండి. సో ఈ విధంగా మహాశివుడికి పూజలు హోమాలు జరిపిస్తున్నారు. ఇంతమంది జనాలు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటున్నారు, వెళ్ళిన వారు వెళ్తూనే ఉంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఇబ్బందిగా అనిపించలేదండి. అంతా మంచిగా ఏర్పాట్లు అనేవి చేశారు. చాలా చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్. ఈ ఇయర్ శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరిగాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, 3 టెంపుల్స్ కూడా మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ విధంగా అయితే దర్శనాలు అయితే అయ్యాయండి. శివరాత్రి రోజు తర్వాత రోజున బీచ్ స్నానానికి అయితే మేము రుషికొండ బీచ్కి అయితే వచ్చాము. రుషికొండ బీచ్లో కొంచెం ఫ్లాట్గా ఉంటుంది అండ్ ఇక్కడ బీచ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. సో జనాలు మాత్రం చాలా మంది వచ్చారు ఇక్కడ కూడా బీచ్ స్నానానికి. ఎక్కడికక్కడే ఉన్నారు, బట్ ఇక్కడ కొంచెం ఎక్కువ మంది వచ్చారనమాట. ఆర్కే బీచ్ కంటే మాకు ఇక్కడ దగ్గరండి రుషికొండ బీచ్, మాది సాగర్ నగర్. సో రుషికొండ బీచ్ పక్కనే కదని వచ్చాము. సో ఈ విధంగా అయితే ఉంది. బస్ పార్కింగ్కి 100 రూపీస్, కార్ పార్కింగ్కి 50 రూపీస్ అండ్ బైక్ పార్కింగ్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బట్ మేము బయటే పార్కింగ్ చేసి అయితే వచ్చేసామండి. సో ఇలా ఉంది పండగ అట్మాస్ఫియర్ అంతా కూడా ఈ బీచ్లో కనిపిస్తుంది. అంతా మంచిగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి, అన్నీ కూడా స్టాల్స్ పెట్టారు అండ్ అన్నీ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ శివరాత్రి రోజున ఆర్కే బీచ్లో ఎంతమంది జనాలను అయితే చూసానో అంతలా ఇక్కడ కూడా ఉన్నారండి రుషికొండ బీచ్లో అయితే. సో ఈ విధంగా ఉంది వ్యూ. ఒక జాతరకు వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందండి రుషికొండ బీచ్ దగ్గర. సో చాలా స్టాల్స్ అయితే పెట్టారు. నార్మల్గానే ఎక్కువ స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతారు ఇక్కడ. బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయితే పెట్టారండి, ఎందుకంటే వచ్చిన జనాలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనమాట. సో చూస్తున్నారు కదా, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. భక్తులందరూ కూడా బకెట్స్తో వాటర్ తెస్తున్నారండి. అంటే కొంతమంది బీచ్ స్నానం చేయడానికి రాలేరు కదా. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ నుండి అయితే పుణ్యజలాల్ని తీసుకువెళ్తున్నారు.
సో ఇలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే బీచ్కి ఈ విధంగా చూస్తున్నారు కదండి, బకెట్తో పట్టుకెళ్తున్నారు అతను వాటర్. సో ఈ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ టెంట్స్ అవి పెట్టారండి, ఎందుకంటే భక్తులు చాలామంది వస్తున్నారు కదా. సో కొంతమంది ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అండ్ లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అక్కడ బ్లూ కలర్లో పెట్టారు కదా, అలా అయితే ఏర్పాటు చేశారు. ఫీడింగ్ ఇవ్వడానికి అన్నిటికీ కూడా ఏర్పాట్లు అయితే మంచిగా చేశారండి. ఇంతమంది జనాలకి మంచి సౌకర్యం అందించాలంటే చిన్న విషయం కాదు, బట్ ఏర్పాట్లు అయితే మంచిగా చేశారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉందండి రుషికొండ బీచ్లో. బీచ్ స్నానం చేయడానికి ఇలా కొంచెం ముందుకు వెళ్తున్నామండి. జనాల్ని కూడా లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు, కొంచెం ఎడ్జ్కంతానే చేయనిస్తున్నారు, ఎందుకంటే వాటర్ కూడా ఎక్కువ వస్తుంది అండ్ ఇంతమంది జనాల్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం కదా. చాలామంది పోలీసులు అయితే ఉన్నారండి, లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు. ఇంతమంది జనాలు చూస్తే నాకు ఒక డౌట్ వస్తుందండి, అసలు వైజాగ్లో జనాలందరూ కూడా రుషికొండ బీచ్లోనే ఉన్నారనిపిస్తుంది, అంతమంది ఉన్నారు. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది రుషికొండ బీచ్. సో ఇప్పుడు మా పెద్ద బాబుకి అయితే స్నానం చేయించేశారు మా ఆయన, ఇప్పుడు మా చిన్న బాబుకి చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పోలీసులు ఉన్నారు అండ్ ఇక్కడ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అయితే. సో మా పిల్లలు అండ్ మా ఆయన అయితే బీచ్ స్నానం చేసేసారు. బీచ్లో కంప్లీట్గా మునగడానికి అయితే అవ్వట్లేదండి, ఎందుకంటే అస్సలు అలౌ చేయట్లేదు లోపలికి. చూడండి అలా తాళ్ళు అయితే కట్టారు అండ్ పోలీసులు చాలామంది ఉన్నారండి, పాపం వాళ్ళు మార్నింగ్ నుంచి ఉన్నారంట. మేము ఆఫ్టర్నూన్ వచ్చాము 3 o'clockకి, మార్నింగ్ రావడానికి అవ్వలేదు, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారనమాట. సో వచ్చాక మేము ఈవినింగ్ వచ్చామన్నమాట. మార్నింగ్ నుండి జనాలు అసలు ఖాళీ లేరండి, అసలు వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, మాకు ఇంటికి వెళ్ళడానికి కూడా అవ్వలేదు అని అంతలా పాపం వాళ్ళు జనాల్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి కూడా కష్టమే కదా. సో ఇలా అయితే స్నానాలు అయ్యాయండి. మా ఆయన అండ్ మా పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి, లోపలికి వెళ్ళనివ్వట్లేదు, ఇసుకలోనే ఆడుతున్నారు. చూడండి అక్కడ కనిపిస్తున్నారు కదా, అంతవరకే వెళ్ళనిస్తున్నారు. ఇప్పుడు నేనైతే స్నానంకి వెళ్ళాను. సో వాటర్ ఫస్ట్ తల మీద వేసుకున్నాను, ఎక్కువసేపు అయితే ఉండనివ్వట్లేదు కూడా, ఎవరినైనా కూడా కొంచెం సేపు చేయనిస్తున్నారు, ఆ తర్వాత వెళ్ళిపోవాలని చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అంతవరకే అలో చేస్తున్నారు, ఇంకా అక్కడ నుంచి అలో చేయట్లేదు. ఈ విధంగా అయితే బీచ్ స్నానాలు జరిగాయండి. సో ఫ్రెండ్స్, నేను చూపించిన 3 టెంపుల్స్ అండ్ ఈ బీచ్ స్నానం వీడియో అండ్ ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ఆ మహాశివుని బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చూపించిన ఈ 3 టెంపుల్స్లో మీకు ఏ టెంపుల్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.